హే డిజైనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ తేజ. ఈరోజు వీడియోలో మనం ఫోటోషాప్లో ఒక నార్మల్ ఇమేజ్ని ఒక సినిమాటిక్ హై ఎండ్ మూవీ పోస్టర్ లాగా ఎలా డిజైన్ చేయాలో చూస్తాం. ఈ పోస్టర్లో యూజ్ చేసిన అన్ని ఎలిమెంట్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. హే గైస్, మీరు కన్నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ అయినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ వీడియో. హే గైస్, నేను ఆల్రెడీ ఫోటోషాప్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. యాక్చువల్లీ సార్ నేను A4లో తీసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను న్యూ లేయర్ తీసుకుంటున్నాను. Ctrl+Shift+N ఆర్ Command+Shift+N. ఒక సాలిడ్ కలర్. సాలిడ్ కలర్ కోడ్ వచ్చేసి A696. దిస్ ఈస్ ద కలర్ కోడ్. జస్ట్ ఇప్పుడు నేను ఫిల్ చేశాను. ఫిల్టర్లోకి వెళ్తున్నాను. ఫిల్టర్ గ్యాలరీ. ఓకే గైస్, ఫస్ట్ నేను వచ్చేసి ఫిల్మ్ మేకర్ అని తీసుకుంటున్నాను. జస్ట్ ఇది 3 అండ్ అరౌండ్ ఒక 11 అండ్ 8. ఐ థింక్ దిస్ ఈస్ ఫైన్. అండ్ ఇక్కడ ఇంకొకటి డూప్లికేట్ తీసుకుంటున్నాను. దీనికి ఇక్కడ జస్ట్ ఒక ప్లస్ అని చెప్పేసి ఒక సైన్ ఉంది కదా, అక్కడ నుంచి తీసుకుంటున్నాను. జస్ట్ నేను ఆర్టిస్ట్ క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు జస్ట్ ఇక్కడ బ్రష్ స్ట్రోక్లో ఇక్కడ చూడండి, బ్రష్ స్ట్రోక్స్లో స్ప్లటర్ ఉంది కదా, ఇది తీసుకున్నాను. అరౌండ్ ఒక 11 అండ్ 5 ఇస్తాను. జస్ట్ చూడండి, ఇది ఒక నాయిస్ ఎఫెక్ట్ మనకు బ్యాక్గ్రౌండ్లో. ఓకే, ఇప్పుడు మనకు పోస్టర్లో మెయిన్ ఇంపార్టెంట్ అయితే మన మోడల్ ఇమేజ్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫోటోషాప్లోకి ఇంపోర్ట్ చేసుకుందాము. యాక్చువల్లీ ఇది ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకున్నాను. యాక్చువల్లీ దిస్ ఈస్ ద ఒరిజినల్ వన్. ఓకే, జస్ట్ మనం దీన్ని ఫాస్ట్గా ఇప్పుడు దీన్ని మన ఆర్ట్బోర్డ్లోకి డ్రాగ్ చేసుకుందాం. ఓకే, Ctrl+T ఆర్ Command+T. జస్ట్ మీకు ఎంతవరకు కావాలో జస్ట్ నేను ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. ఐ థింక్ దిస్ ఈస్ ఫైన్. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ ఫిల్టర్లోకి వెళ్తున్నాను. కెమెరా రా. ఓకే, ఫస్ట్ ఇప్పుడు నేను లైట్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అరౌండ్ 0.05. థింక్ దిస్ ఈస్ ఫైన్. కాంట్రాస్ట్ లెవెల్స్ నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. అరౌండ్ ఒక 53. హైలైట్స్ తగ్గిస్తున్నాను మోస్ట్లీ 30. వైట్స్ అరౌండ్ ఒక -15. 15 or 16. బ్లాక్స్ ఇంక్రీజ్ చేసాం. దిస్ ఈస్ ఫైన్. నెక్స్ట్ కలర్లోకి వస్తున్నాను. జస్ట్ ఇప్పుడు నేను టెంపరేచర్ నాకు ఎల్లో థీమ్లో తీసుకెళ్తున్నాను. అరౌండ్ ఒక 7. టింట్ నేను డిక్రీజ్ చేస్తున్నాను. అరౌండ్ ఒక 6 or something. దిస్ ఇస్ ఫైన్. వైబ్రెన్స్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. సాచురేషన్ తగ్గిస్తున్నాను. జస్ట్ ఇప్పుడు మేజర్గా మనకి ఎఫెక్ట్స్లోకి వస్తున్నాను. ఎఫెక్ట్స్లో నేను జస్ట్ ఓన్లీ టెక్స్చర్ ఇస్తున్నాను. అండ్ టెక్స్చర్ అరౌండ్ ఒక 20 or 83 is fine. Hairs కూడా ఇంక్రీజ్ చేసాం. దిస్ ఈస్ ఫైన్. జస్ట్ క్లిక్ ఓకే. దిస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. జస్ట్ ఇప్పుడు నేను అగైన్ మనకి ఈ పోస్టర్లో తీసిన సెకండ్ ఇమేజ్ దాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను మన ఫోటోషాప్లోకి. ఓకే, జస్ట్ ఇప్పుడు నేను దీన్ని మన ఆర్ట్బోర్డ్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. జస్ట్ అగైన్ Ctrl+T ఆర్ Command+T. ఓకే, జస్ట్ నేను ఇంతవరకు అయితే అడ్జస్ట్ చేసుకున్నాను ట్రాన్స్ఫార్మ్ చేసుకొని. జస్ట్ ఇప్పుడు నేను అగైన్ కెమెరాలోకి వెళ్తున్నాను. దీంట్లో లైట్ అరౌండ్ ఒక -8. జస్ట్ వీటిని ఏం టచ్ చేయట్లేదు. జస్ట్ ఎఫెక్ట్స్లోకి వెళ్తున్నాను. 43 క్లారిటీ, 43 or 45. 18 కూడా ఇదంటే హ్యాచ్. దెన్ కలర్లో టెంపరేచర్ నేను కొంచెం ఎల్లో థీమ్లో తీసుకుంటున్నాను. అరౌండ్ దిస్ ఈస్ ఫైన్. టింట్ దిస్ ఈస్ ఫైన్. ఇప్పుడు జస్ట్ నేను దీన్ని క్లిప్పింగ్ మాస్క్ ఇస్తున్నాను. క్లిప్పింగ్ మాస్క్ ఎన్నికి షార్ట్ కట్ వచ్చేసి Ctrl+Alt+G. ఓకే, జస్ట్ ఇప్పుడు నేను దీన్ని డూప్లికేట్ తీసుకుంటున్నాను. జస్ట్ ఇప్పుడు నేను ఇంకొక లేయర్ మనం మోడల్ ఇమేజ్ బ్యాక్ సైడ్ తీసుకెళ్తున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని బ్యాక్ సైడ్ దాన్ని డిసేబుల్ చేసాం. దీనికి మాస్క్ అప్లై చేస్తున్నాను. జస్ట్ నేను గ్రేడియంట్ టూల్ తీసుకొని జస్ట్ నేను గ్రేడియంట్ అప్లై చేస్తున్నాను. ఎరేజ్ చేస్తున్నాను. అరౌండ్ దిస్ మచ్. సారీ, ఈ రెండు మూవ్ చేసుకుంటున్నాను ఒకేసారి. ఐ థింక్ దిస్ ఈస్ ఫైన్. జస్ట్ అగైన్ నేను బ్రష్ టూల్ తీసుకొని కొంచెం ఒపాసిటీ తగ్గించుకుంటున్నాను. ఇక్కడ ఎక్సర్సైజ్గా ఉంది కదా, ఇదంతా కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. ఐ థింక్ దిస్ ఈస్ ఫైన్. అగైన్ జస్ట్ నేను ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ని ఎనబుల్ చేశాను. అగైన్ జస్ట్ మళ్ళీ మాస్క్ తీసుకుంటున్నాను. సేమ్ గ్రేడియంట్ ఫార్ములా యూజ్ చేస్తున్నాను ఇక్కడ కూడా. ఐ థింక్ దిస్ ఈస్ ఫైన్. ఇప్పుడు మనకి మేజర్గా థర్డ్ ఇమేజ్ మన పోస్టర్లో అది కూడా ఇంపోర్ట్ చేసేసుకుందాం. జస్ట్ Ctrl+A Ctrl+C అగైన్ పేస్ట్. జస్ట్ నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఓకే, జస్ట్ అగైన్ ఇప్పుడు నేను ఇమేజ్లోకి వెళ్తున్నాను, అడ్జస్ట్మెంట్స్, షాడోస్ అండ్ హైలైట్స్. యప్, దట్స్ ఇట్. అగైన్ ఇప్పుడు నేను కలర్ బ్యాలెన్స్ తీసుకుంటున్నాను. కలర్ బ్యాలెన్స్ తీసుకునే షార్ట్ కట్ వచ్చేసి Ctrl+B. జస్ట్ నేను ఇక్కడ మిడ్ టోన్స్లో తీసుకుంటున్నాను. జస్ట్ నాకు గ్రీన్స్ ఇంక్రీజ్ చేస్తున్నాను ఒక 10. జస్ట్ నాకు ఎల్లోస్ కూడా కావాలి. ఎల్లోస్ అరౌండ్ ఒక 17 or 18. యప్, దిస్ ఇస్ ఫైన్. ఓకే, ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని మనకు మోడల్ ఇమేజ్లోకి మళ్ళీ నేను క్లిప్పింగ్ మాస్క్ యాడ్ చేస్తున్నాను. Ctrl+Alt+G షార్ట్ కట్ వచ్చేసి, Ctrl+T ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. జస్ట్ ఇప్పుడు దీని బ్లెండ్ మోడ్ చేంజ్ చేయండి, చేంజ్ టు స్క్రీన్. యప్, ఐ థింక్ దిస్ ఈస్ ఫైన్. జస్ట్ ఇప్పుడు నేను దీనికి మాస్క్ అప్లై చేసుకున్నాను. మాస్క్ అప్లై చేసుకుని బ్రష్ టూల్తో జస్ట్ నాకు ఓన్లీ నాకు లెఫ్ట్ సైడ్ మాత్రమే నాకు ఇమేజ్కి ఈ హీల్స్ ఈ డిజైన్ అంతా ఉండాలి. నాకు రైట్ సైడ్లో ఏముండదు, జస్ట్ టెక్స్చర్ ఉండాలి ఫేస్ది. దట్స్ ఎందుకని నేను ఎరేజ్ చేసుకుంటున్నాను. జస్ట్ ఆపోజిట్ ఫుల్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇమేజ్లో టెక్స్చర్ ఫీల్ రానికి మనం ఫస్ట్ లేయర్ తీసుకున్నాం కదా, ఒక సాలిడ్ కలర్ ఫిల్ చేసాం కదా న్యూ లేయర్ పైన. ఆ లేయర్ని డూప్లికేట్ చేసుకొని మనం టాప్లోకి తీసుకెళ్దాం. ఓకే, జస్ట్ ఈ లేయర్ పైన సెలెక్ట్ చేసుకున్నాను. Ctrl+J షార్ట్ కట్, జస్ట్ Ctrl+Shift రైట్ స్క్వేర్ బ్రాకెట్, ఇది టాప్లోకి వచ్చేస్తుంది లేయర్. జస్ట్ ఇప్పుడు నేను బ్లెండ్ మోడ్ చేంజ్ చేస్తున్నాను, చేంజ్ టు మల్టీప్లే. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ దీనికి స్టాంప్ ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నాను. Ctrl+Shift+Alt+E అగైన్. దెన్ ఇప్పుడు నేను ఫిల్టర్లోకి వెళ్తున్నాను, షార్పెన్, స్మార్ట్ షార్పెన్. జస్ట్ 1 సెకండ్. ఇక్కడ చూడండి మనకి ఆ ఫేస్ పైన టెక్స్చరింగ్ అనేది ఎట్లా వచ్చిందో ఈ స్మార్ట్ షార్పెన్లో. దిస్ నేను ఆల్రెడీ అడ్జస్ట్ చేసుకున్నాను కొన్ని. దిస్ ఈజ్ ఫైన్. అరౌండ్ 9.2, 120 వద్దు. దిస్ ఈజ్ ఫైన్. ఎక్కువ ఇస్తే మనకి ఆ వైట్ షేడ్ వస్తుంది ఫేస్లో. యాక్చువల్లీ ఇది వేరీ అవుతుంటుంది, ఒక్కొక్క ఇమేజ్ని బట్టి ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటుంది. మన వాల్యూస్ చేంజ్ చేయాల్సి వస్తుంది. నాకు ఈ ఇమేజ్కి ఎక్కువ వస్తుంది వాల్యూస్. ఐ థింక్ దిస్ ఈజ్ ఫైన్. దట్స్ ఇట్. చూడండి ఈ ఎఫెక్ట్ ఇవ్వకముందు, బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఓకే, ఇప్పుడు నేను ఈ లేయర్కి మాస్క్ అప్లై చేస్తున్నాను. జస్ట్ Ctrl+I, జస్ట్ నేను బ్రష్ టూల్ తీసుకున్నాను. నాకు ఈ ఏరియాలో మాత్రమే నాకు ఈ ఎఫెక్ట్ కావాలి, అందుకే జస్ట్ నేను మళ్ళీ ఇది రీడ్రా చేస్తున్నాను. ఎస్, లైక్ దిస్. ఓకే, ఓకే, ఇప్పుడు మన కింద చూడండి, కింద ఏరియా అంతా కొంచెం ఎంటీగా ఉంది కదా. జస్ట్ ఇప్పుడు నేను ఒక న్యూ లేయర్ తీసుకుంటున్నాను. జస్ట్ ఒక గ్రేడియంట్ టూల్ బ్లాక్తో ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. ఓకే, జస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే అగైన్ జస్ట్ ఇంకొక న్యూ లేయర్ తీసుకున్నాను. జస్ట్ బ్రష్ టూల్ తీసుకున్నాను. జస్ట్ నాకు వైట్ కలర్తో జస్ట్ ఇక్కడ నేను ఒకసారి క్లిక్ చేస్తున్నాను. జస్ట్ దీన్ని ఇక్కడ ఈ ఏరియాలో సెట్ చేసుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు నేను ఒక న్యూ సాలిడ్ కలర్ లేయర్ తీసుకుంటున్నాను. జస్ట్ నేను ఇప్పుడు ఒక ఆరెంజ్ షేడ్లో ఒక కలర్ తీసుకుంటున్నాను. ఎస్, దిస్ ఈజ్ ఫైన్. జస్ట్ ఇప్పుడు నేను దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసేబుల్ చేస్తున్నాను. ఇంతకుముందు మనం ఒక లేయర్ ఇచ్చాం కదా వైట్ బ్రష్తో, దాని బ్లెండ్ మోడ్ వచ్చేసి నేను చేంజ్ చేస్తున్నాను. కలర్ డాట్స్. ఇప్పుడు దీన్ని ఎనేబుల్ చేస్తున్నాను. ఈ లేయర్కి క్లిప్పింగ్ మాస్క్ యాడ్ చేస్తున్నాను. దీన్ని ఫస్ట్ గ్రూప్ చేసుకుంటున్నాను. ఈ గ్రూప్కి ఒక నేమ్ ఇవ్వండి, లైట్స్ అని చెప్పేసి. జస్ట్ ఇప్పుడు నేను Ctrl+T. నాకు ఈ ఏరియాలో కావాలి కాబట్టి ఇక్కడ నేను ప్లేస్ చేసుకుంటున్నాను. అగైన్ ఇప్పుడు నేను డూప్లికేట్ చేసుకుంటున్నాను. Command+J, Ctrl+J. జస్ట్ ఇక్కడ నుంచి నాకు ఈ ఏరియాలో యాడ్ చేస్తున్నాను. ఓకే, లైటింగ్ మనం ఇచ్చేసాం. ఇప్పుడు మనకి మేజర్గా ఇవ్వాల్సిన ఎఫెక్ట్ వచ్చేసి లట్స్. జస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే న్యూ లట్ కలర్ లుక్అప్ తీసుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ లట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను ఫిల్మీ స్టాక్ పెడుతున్నాను. చూడండి, హియర్ ఈజ్ అ బిఫోర్, హియర్ ఈజ్ అ ఆఫ్టర్. డన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అగైన్ Ctrl+Shift+Alt+E, అగైన్ కెమెరాలోకి వెళ్తున్నాను. జస్ట్ బేసిక్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటున్నాను ఇక్కడ. జస్ట్ లైటింగ్స్, కాంట్రాస్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను కొంచెం లైట్గా. ఎక్స్పోజర్ అయితే ఏం టచ్ చేయట్లేదు యాజ్ ఆఫ్ నో నేనైతే. కొంచెం షాడోస్.
కలర్లో కొంచెం నాకు ఆరెంజ్ షేడ్లో కావాలి, కొంచెం లైట్లీ స్లైట్ సాచురేషన్ లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నాను. దట్స్ ఇట్. 1 సెకండ్. యా, నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్లో నేను కొంచెం వింటేజ్ ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నా. దట్స్ ఇట్. చూడండి, నేను మళ్ళీ నేను కెమెరా ఇచ్చాను బిఫోర్ అండ్ ఆఫ్టర్, జస్ట్ చిన్న చిన్న కలర్ కరెక్షన్స్ అంతే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మేజర్గా అగైన్ నేను Ctrl+P కలర్ బ్యాలెన్స్ తీసుకుంటున్నాను. జస్ట్ అగైన్ కొంచెం ఎల్లో షేడ్, కొంచెం రెడ్ షేడ్. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు నేను మోస్ట్లీ మన పోస్ట్ డన్. ఇంకా దీన్ని కొంచెం స్పైసీనెస్ యాడ్ చేయడానికి నేను మళ్ళీ కలర్ లుక్ ప్లేయర్ తీసుకుంటున్నాను. యా, జస్ట్ ఈసారి నేను కోడ్ ట్యాగ్ తీసుకుందాం. మోస్ట్లీ కోడ్ ట్యాగ్ 505, 5205 or 5218. I think the center one is fine. Yeah. ఇప్పుడు దీని ఒపాసిటీ మోస్ట్లీ తగ్గిస్తాం, అరౌండ్ ఒక 30% or 20%. యప్, అండ్ ఒక 26%. యా, దిస్ ఈజ్ నైస్. ఓకే గైస్, మన పోస్టర్ మోస్ట్లీ ఇట్స్ డన్, 99% ఇస్ డన్. బట్ మనకి పోస్ట్ లుక్ రానికి ఉండాల్సింది టైటిల్స్ ఉండాలి కదా. ఆ టైటిల్స్ కూడా జస్ట్ ఒక్క క్లిక్లో జస్ట్ ఇలా జస్ట్ డమ్ చేసేద్దాం. చలో. ఓకే గైస్, మీకు కానీ ఈ వీడియో హెల్ప్ అయినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ పోస్టర్లో యూజ్ చేసిన ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అదే డిస్క్రిప్షన్లో మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఉంటాయి, మీరు అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.